హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ మొలకలు విత్ బీరకాయ కూర కలిపి వండాను. ఈ కాంబినేషన్లో కూర ఎప్పుడైనా తిన్నారా? ఇందులో ఫుల్ ఫైబర్ కలిగి ఉంటుంది. పచ్చివి తినలేని వారు పీచు పదార్థాలను ఇలా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కూర రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీలైతే మొలకల్ని ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మొలకల్ని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మొలకలు వేసుకొని ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే 4 చెంచాల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకొని వేయించుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేయించుకున్నాను. ఇందులోనే పావు కేజీ బీరకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే 2 టమాటా ముక్కల్ని చిన్న కట్ చేసి వేసుకున్నాను. ఇవి రెండు ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మొలకల్ని కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 50% ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఒక చెంచా కారం, హాఫ్ చెంచా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గిపోతే మొలకలు ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వేడి బీరకాయ మొలకల కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.